రేపు బీఈడీ అభ్యర్థుల ధర్నా. వచ్చే డిఎస్సిలో 100% పోస్టులు బీఈడీ అభ్యర్థులతోనే చేపట్టాలనే డిమాండ్. అంతేకాకుండా వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అయినా ఎస్ఏ పోస్టులు పెంచాలని వేడుకుంటున్న అభ్యర్థులు. మరి ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తుందా? బీఈడీలకు న్యాయం జరుగుతుందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే డిఎస్సిలో బీఈడీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? 1 తీసుకుంటుంది, 2 తీసుకోదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలనే డిమాండ్తో ఈ నెల 26వ తేదీన బీఈడీ అభ్యర్థులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నాను నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% పోస్టులను ఎస్జిటి అభ్యర్థులకే ఇస్తున్నారని, దీనివల్ల బీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మంది ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్లో 70% ఎస్జిటిల కోటాను తొలగించి 100% పోస్టులు బీఈడీ అభ్యర్థులతోనే చేపట్టాలనే డిమాండ్తో ధర్నాకు పూనుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలని, అందుకే ఈ మహాధర్నాను నిర్వహిస్తున్నారు తెలిపారు. బీఈడీ అభ్యర్థులంతా ఈ ధర్నాకు తరలి రావాలని కోరారు. రాబోయే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బీఈడీ అభ్యర్థి ధర్నాలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసమే తాము కష్టపడి బీఈడీ చేసినప్పుడు తమకు కాకుండా ఎస్జిటిలుగా నియామకమైన వారికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ వారికి డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు అవకాశం లేదని, కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లాల్లో కేటగిరీ వారీగా తీస్తే 2-3 పోస్టుల కంటే ఎక్కువగా ఉండడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిఈడీ పోస్టులను ఎస్జిటిలకు కేటాయించినప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ వారితోనే భర్తీ చేయాలని కోరుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% పదోన్నతులను ఎస్జిటిల ద్వారా భర్తీ చేస్తే ఎస్జిటి పోస్టుల్లో బీఈడీ వారికి అవకాశం కల్పించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పదోన్నతుల కోటాను సవరించాలని, దానిని 20% తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్సిటిఈ గెజిట్ ను బట్టి అందరూ అభ్యర్థులు బీఈడీ చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అర్హత లేనట్లేనని వారు పేర్కొన్నారు. ఈ లెక్కన కొత్త బీఈడీ కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిదని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలకు అరకొర పోస్టులే ప్రకటిస్తున్నారని, వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అయినా ఎస్ఏ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల నిష్పత్తి 70:30 ఉంది. ఇందులో 70% పదోన్నతుల ద్వారా భర్తీ అయితే మిగతా 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అభ్యర్థులు వాపోతున్నారు. బీఈడీ అభ్యర్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఈడీ అభ్యర్థులు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.